నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి కలాంచ మొక్కల గురించి. నన్ను కొంతమంది కమెంట్స్లో అడిగారు, ఈ కలాంచ మొక్కల్ని నెక్స్ట్ ఇయర్కి ఎలా సేవ్ చేసుకోవాలి, మేము నర్సరీ నుంచి తీసుకొస్తున్నాం బట్ అవి ఉండట్లేదండి, చనిపోతున్నాయి అనేసి. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కలాంచ మొక్కలు అనేవి ఒక సక్యులెంట్ ఫ్యామిలీకి చెందినవండి. మనకి ఇప్పుడు ఈ సీజన్లో మెయిన్గా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. వింటర్ సీజన్లో అని చెప్పచ్చు, కంప్లీట్ బ్లూమింగ్ ఎక్కువ ఉండేది. సో ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. మనకి సింగిల్ పెటల్ ఉంటాయి, మల్టిపుల్ ఉంటాయి, డబల్ లేయర్వి ఉంటాయి. మల్టిపుల్ పెటల్ అయితే చిన్న సైజు బటన్ రోజెస్ ఉంటాయి కదా, అలా ఉంటాయండి. పింక్ కలర్ చూడండి, రోజెస్లా ఉన్నాయి, ఎంతో అందంగా ఉంటాయి. ఈ ఫ్లవరింగ్ 2 months యాజ్ టీజ్గా ఇలాగే ఉంటుంది. సో మనం ఏదో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టామేమో అనుకుంటాము, అంత బాగుంటాయి 2 months వరకు. సో ఎవరైనా చూసిన వాళ్ళు ఈ మొక్కల్ని తెచ్చుకోకుండా అయితే ఉండరు. ఇందులో ఒక 7-8 కలర్స్ ఉంటాయండి. మ్యాక్సిమం అన్ని కలర్స్ నా దగ్గర ఉన్నాయి, బట్ ఇంకా కొన్ని బ్లూమ్ అవ్వలేదు. ఇలా వందల మొక్కలు ఎలా చేసుకున్నానో మీకు చెప్తాను. ఫస్ట్ నేను కూడా నర్సరీ నుంచి ఒక 20 pots దాకా తీసుకొచ్చుకుని ఉంటాను. ఎవ్రీ ఇయర్ 5-6 pots అయితే తీసుకొస్తూ ఉంటాను. వాటితోనే ఇన్ని మల్టిపుల్ ప్లాంట్స్ చేశాను. ఏ మొక్కకైతే బ్లూమింగ్ అయిపోతుందో అది ప్రూన్ చేసేస్తానండి, హార్డ్ ప్రూన్ చేస్తాను. ఒక 2-3 inch అంత స్టెమ్ కట్ చేసేస్తాను. ఆ కట్ చేసుకున్న స్టెమ్స్ అన్నిటినీ పడేయకుండా ఒక టబ్లో శాండ్ వేసి పెట్టుకుంటాను. ఆ టబ్కి డ్రైన్ హోల్స్ కూడా పెడతానండి. సో ఇప్పుడు ఏవైనా కటింగ్స్ ఉండనివ్వండి గార్డెన్లో, ఆ కటింగ్స్ అన్నీ ఆ టబ్లో పెట్టుకుంటూ ఉంటాను. మనకి మ్యాక్సిమం కటింగ్స్ అన్నవి రూట్స్ అయితే వచ్చేస్తాయి. రూటింగ్ హార్మోన్ కూడా ఏం అవసరం లేదు, డైరెక్ట్ శాండ్లో పెట్టేయండి, మీకు ఇలాగే ఇన్ని వందల మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు. ఈ పోట్లో ఫ్లవరింగ్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ హార్డ్ ప్రూన్ చేసేస్తా. వాటి కొమ్మలన్నిటిని ఇసుకలో పెట్టేసుకుంటా. సో అవి మనకి ఒక 20 daysలో రూట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ వాటిని రీపాట్ చేసుకుంటాను. మీరు అక్కడ చూసారు కదా, ఒక ప్లాంట్కి ఇంకా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అవి మొన్న పెట్టుకున్న సాప్లింగ్స్ అనమాట. సో ఇప్పుడు ఇలా శాండ్లో పెట్టేస్తాను కదా, కొన్ని డేస్కి రూట్స్ వస్తాయి, ఒక సాప్లింగ్స్ లాగా తయారవుతాయి. వాటిని మళ్ళీ రీపాట్ చేసుకొని పెట్టుకున్నామంటే ఒక వితిన్ 1-2 monthsలో ఫ్లవరింగ్ అనేది మనకు వస్తుంది. సో ఎప్పుడైతే మదర్ ప్లాంట్ ఉంటుందో మనం అలా వదిలేసామనుకోండి, మనకు నెక్స్ట్ ఇయర్కి ఛాన్సెస్ 50-50 అండి. ఒక్కొక్కసారి దక్కచ్చు, ఒక్కొక్కసారి పోవచ్చు. ఎక్కువ ఈ ప్లాంట్స్కి రూట్ రాటేజ్ వస్తూ ఉంటుంది. సో వాటరింగ్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా చేయాలి, కొద్దిగా చూసుకొని సాయిల్ డ్రై అయిన తర్వాత ఇవ్వాలి. ఎందుకంటే ఇది సక్యులెంట్ ఫ్యామిలీ కదా. మెయిన్ వీటికి వచ్చేది ఏంటంటే రూట్ రాటేజ్ అండి. సో మనం సాయిల్ మిక్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే సూడోమోనాస్ కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మనకి రూట్ రాటేజ్ అనేది కూడా మనకు తగ్గుతుంది. ఇంత అందమైన కలాంచో ఫ్లవర్స్ని చూస్తే ఎవ్వరు పెట్టుకోకుండా ఉండరండి. సో పెంచుకునేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త తీసుకుంటే చాలు, అది కంప్లీట్గా ప్లాంట్ని వదిలేయకుండా మీరు అలా కటింగ్స్ తీసి పెట్టుకోండి, ఇలానే మీకు మొక్కలు వస్తాయి. ఈ ఫ్లవర్స్ 2 months అంత అందంగా ఫ్రెష్గా ఉంటాయండి. సో మనం ఇవి ఇండోర్లోకి కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. నేను కొన్ని సెరమిక్ పాట్స్లో పెట్టుకొని అవి ఇంట్లో కూడా పెట్టుకుంటాను. మనం టేబుల్ మీద కూడా పెట్టుకోవచ్చు. వన్స్ మనకు బ్లూమ్ అయిన తర్వాత కంప్లీట్గా ఫ్లవర్స్ విచ్చుకున్నాక అప్పుడు షేడెడ్ ప్లేస్లోకి, అంటే ఇంట్లోకి కానీ కిచెన్లో అలా పెట్టుకోవచ్చండి. సో అలా చేస్తూ ఉంటాను. సెరమిక్ పాట్స్లో ఏవేవైతే షిఫ్ట్ చేశానో అవి లోపల పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి యాజ్ టీజ్గా 2 months అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉంటాయి. వీక్లీ 2 or 3 వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను రెగ్యులర్గా అన్ని మొక్కలకి తీసుకున్నట్టే తీసుకున్నాను సాయిల్ మిక్స్, బట్ ఏంటంటే వీటిలో కొద్దిగా ఇసుక ఎక్కువ యాడ్ చేశాను. ఏవైనా సక్యులెంట్స్ ఫ్యామిలీకి చెందిన మొక్కలు పెట్టేటప్పుడు కొద్దిగా ఇసుక ఎక్కువ యాడ్ చేసామనుకోండి, మనకు ఆ వాటర్ అన్నది డ్రైన్ అవుతూ ఉంటుంది, మొక్క అనేది కుళ్ళిపోకుండా హెల్తీగా పెరుగుతాయి. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.